మియాపూర్ రేప్ కేసులో కొత్త విషయాలు తెరపైకొస్తున్నాయి. ముందస్తు ప్లాన్ ప్రకారమే యువతిని తీసుకెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులో మరో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో దారుణం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి అఘాయిత్యానికి ఒడిగట్టారు దుర్మార్గులు. అమానుషం, అనాగరికం, క్రూరత్వానికి పరాకాష్ట, మాటల్లో వర్ణించలేని దారుణం ఇది. ముంబైలో మహిళపై జరిగిన అఘాయిత్యం ఇప్పుడు యావత్ సమాజానికి మాయని మచ్చలా నిలిచింది. గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మృగాళ్లు మారడం లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. కామంతో ఒళ్ళు మరిచి కాటిస్తున్నారు. నేడు ఎక్కడ చూసిన అమ్మాయిలపై అఘాయిత్యాలు, నెక్స్ట్ అత్యాచారాలు అనేది జరుగుతూ పోతున్నాయి. అమ్మాయిలపై మెంటల్గా, ఫిజికల్గా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. మరి అమ్మాయి ఈ అత్యాచారాల నుంచి, అఘాయిత్యాల నుంచి ఏ విధంగా బయటకు వెళ్ళాలా, తనంతరని ఏ విధంగా రక్షించుకోవాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి అమ్మాయి ఖచ్చితంగా చూడాల్సింది. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు, మీ జీవితంలో సక్సెస్ కాగలుగుతారు. ఈ వీడియో చేసేది అమ్మాయిల కోసం, ఒక చెల్లెకు, ఒక అక్కకు, ఒక అమ్మకు, అందరికీ ఈ వీడియో అనేది అంకితం. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి. లెట్స్ గో స్టార్టెడ్. మన మహాత్మా గాంధీ ఒక మాట అన్నాడు, అర్ధరాత్రి ఆడది బయట తిరగగలిగినప్పుడే మనకు నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పారు. కానీ ఈనాడు రాత్రిపూట తిరగడం కాదు, ప్రొద్దున దాకా తిరగడమే కష్టంగా మారింది. చాలామంది అమ్మాయిలు బిజినెస్ పర్పస్ కానీ, లేకపోతే ఆఫీస్లో కానీ, లేకపోతే బయట వర్క్ కానీ చేస్తుంటారు. అట్లీస్ట్ ఇంట్లో వర్క్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా టార్చర్ అనేది ఉంది. మరి ఈ టార్చర్ని, ఈ అత్యాచారాలను, ఈ అగత్యాలను ఏ విధంగా బయటపడేది ఒక మీకు 10 పాయింట్స్ చెప్తా. ఆ పాయింట్స్ పాటిస్తే మీరు ఈ సొసైటీలో నెగ్గుకు రాగలరు, మీ జీవితంలో సక్సెస్ కాగలరు. అవేంటిదంటే, మొదటిది నమ్మడం. చూడండి, ప్రతి ఒక్క అమ్మాయి కానీ చాలామంది అబ్బాయిలతో పాటు పడుతూ బిజినెస్ చేస్తుంటారు. బిజినెస్ కానీ, ఆఫీస్ కానీ, ఎక్కడనో ఒక ఫీల్డ్లో ఎంటర్ అవుతుంటారు. అక్కడ ఎవరిని నమ్మాలా, ఏ అబ్బాయిని నమ్మాలా, ఏ అబ్బాయిని నమ్మద్దు. కనిపించే అంత అబ్బాయిలందరూ మంచిగా ఉండరు. మీరు మేడి పండు చూశారు కదా, మేడి పండు చూడడానికి అందంగా ఉంటుంది, లోపల పురుగులున్నట్టు చాలామంది అబ్బాయిలు నటిస్తుంటారు. బట్ ఎవరిని నమ్మాలా, వాళ్ళపై ఎంతవరకు నమ్మకం ఉంచాలా అనేది ఒకటి తెలుసుకోవాల్సింది. మీరు ఒక దగ్గర పనిచేసేటప్పుడు ఎవరిని నమ్మాలనే విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలా. మరి అలా మీరు నమ్మకం ఉంచొచ్చా, మరి ఆ ఆఫీస్కి మనం వెళ్ళొచ్చా, అలాంటి ఆఫీస్లో వర్క్ చేయాలా, లేకపోతే ఇలాంటి బిజినెస్లో నేను వెళ్ళాలా, లేకపోతే ఈ వ్యక్తితో నేను మాట్లాడాలా అనేది మొదట మనకు ఆ వ్యక్తి పైన కానీ, లేకుంటే ఆ పని పట్ల కానీ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి. ఆ నమ్మకాన్ని ఏర్పరచమంటే గుడ్డిగా పోయి దాన్ని జైనడో కాదు, అది ఎంతవరకు మనం నమ్మొచ్చు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పూర్తిగా దాని గురించి తెలుసుకున్న తర్వాతనే ఆ ఉద్యోగంలో కానీ, లేకపోతే ఆ బిజినెస్లో కానీ మీరు జాయిన్ అవ్వాలా. సెకండ్ వన్, భద్రత, సేఫ్టీ. చూడండి, ఈడ ఏ ఉద్యోగంలో కానీ, ఏ జాబ్లో అయినా సరే ఖచ్చితంగా అమ్మాయికి సేఫ్టీ అనేది ఉండాలి. మొదట మీరు సేఫ్టీ చూసుకోండి. మరి ఎంతవరకు సేఫ్టీగా ఉంది ఆ ఆఫీస్లో, లేకపోతే ఆ యొక్క కాలేజీలో ఎంతవరకు సేఫ్టీ ఉంది, లేకపోతే ఒక వ్యక్తి దగ్గర ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది, అది చూసుకోండి. సేఫ్టీ ఉన్న దగ్గరనే మీరు మొదట జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సొసైటీలో కూడా మీరు ఈ నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకుంటున్నా, మరి ఎంతవరకు సేఫ్టీ ఉంది, నేను వెళ్ళొచ్చా వెళ్ళరాదా అనేది ఖచ్చితంగా ఆలోచించాలా. ఆ సేఫ్టీ లేనిది ఒక అడుగు కూడా బయట పెట్టద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఆఫీసులో కూడా ఎవరిని పూర్తిగా నమ్మరాదు. ఏ ఉద్యోగం అయినా సరే అమ్మాయి మొదట సేఫ్టీ చూసుకోవాల్సింది. తనకు ఎంతవరకు భద్రత అనేది ఉందో దాన్ని బట్టి మీరు ముందుకు అడుగు వేయాలా. నెక్స్ట్ థర్డ్ వన్, చలువు. మీరు ఒక ఆఫీస్లో కానీ, బిజినెస్ కానీ పనిచేసేటప్పుడు ఎవరికి ఎక్కువగా చలువు ఇవ్వద్దు. వాళ్ళ లిమిటేషన్ ఎంతో ఆ లిమిటేషన్ని మాత్రమే పెట్టాలి. మీరు ఎక్కపక్క నవ్వుకుంటా, వాళ్ళతో క్లోజ్ ఉండుకుంటా, మీ యొక్క టోటల్ సీక్రెట్స్ మొత్తము వాళ్ళకి చెప్పుకుంటా, వాళ్ళకి ఎక్కువగా చలువిస్తే ఏమవుతుంది, మీకే ప్రమాదం అనేది జరుగుతుంటుంది. మీరు ఒకరితో మాట్లాడేటప్పుడు చలువు అనేది ఎక్కువది. ఏ అబ్బాయినా ఖచ్చితంగా చలువు తీసుకోవాలి, ఇక క్లోజ్గా ఉండాలా అని మీ పట్ల ఆకర్షితులు అవుతుంటారు. మీ అందరినీ పొగుడుతూ ఉంటారు. వాళ్ళకు అరే నా అందరినీ పొగుడుతున్నాడు, నా గురించి మంచి మాట చెప్తున్నాడు అని ఎక్కువగా మీరు వాళ్ళకి చలువు ఇచ్చారనుకో, తర్వాత ఫ్యూచర్లో డేంజర్ అనేది ఉంటుంది. కాబట్టి చలువు అనేది ఎవరికి ఇవ్వద్దు. ఒక వ్యక్తిని ఎంత డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలో అదే డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి. వాళ్ళతో నవ్వుతూ అనవసరంగా చలువు అనేది వాళ్ళు తీసుకోకుండా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ నాలుగోది, మొహమాటం. చూడండి, ఏ ఉద్యోగంలో మీరు పనిచేసినా, ఇంట్లో పనిచేసినా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎలాంటి మొహమాటం అనేది పడద్దు. ఇప్పుడు అతను ఒక వర్క్ చెప్పిండు, అద్దంటే ఏమంటాడో,
అని మోమాటం పెట్టుకోవద్దు. లేకపోతే ప్రపోజ్ చేస్తుండు, మరి అద్దంటే ఏమనుకుంటాడు అని మోమాటంగా ఏదో భయంగా వాళ్ళకు మీరు ఫోర్స్గా లొంగిపోవద్దు. మీకేం కావాలా, ఒక వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది చేస్తుండ్రు, డైరెక్ట్ ముక్కుసూటిగా నాకు ఇష్టం లేదు, నాకు నచ్చదు అని డైరెక్ట్ ముక్కుసూటిగా చెప్పాలా. అతనేమో అతను ఫీల్ అవుతారని మీరు ఫీల్ అవుతుండ్రు. అతను ఫీల్ అవుతాడో తెలియదు, కానీ మీరెందుకు ఫీల్ అవ్వడం? మనిషి ఒక్కటి చూసుకోండి, మనము ఎవరి కోసమో మన ఫీలింగ్స్ మన బాధలు మనలో మనం పంచుకొని ఉండద్దు. ఏదైనా ముక్కుసూటిగా ఆన్సర్ ఇవ్వాలా. ఇది నాకు నచ్చదు, నేను చెయ్యను, పలానా దగ్గరగా నేను రాను, అక్కడ ఉండను, మీరు ఈ వర్క్ చేయండి, నాకు అవసరం లేదు, నేను చెయ్యను. అందరు కలిసి రెస్టారెంట్కి రమ్మని అనుకో, మీకు నచ్చలేదు, అరే వీళ్ళ పట్ల వెళ్తే బాగుండదేమో అని మోమాటంగా వాళ్ళ కోసం బాధతోటి మీరు నేను వస్తానని మాట ఇవ్వద్దు. మీకు నచ్చాలని డైరెక్ట్గా చెప్పేసేలా, నాకు రావడం ఇష్టం ఉండదు, రెస్టారెంట్లు, టీ క్లబ్లు అనేది నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నేను రాను అని ముక్కుసూటిగా చెప్పాలా. వస్తానేమో, వీలైతే వస్తానేమో, లేకుంటే లేదేమో చూద్దాం అనే విషయాన్ని చెప్పద్దు. ఏదైనా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పినప్పుడే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ 5th వన్, ప్రశ్న, క్వశ్చన్. చూడండి, ప్రతి అమ్మాయి క్వశ్చన్ చేయడము నేర్చుకోవాలా. ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ మీరు డ్యూటీ ఉంటుంది, డ్యూటీకి రండి అంటే మీరు ఎందుకు అనే ఒక క్వశ్చన్ మార్కు వేయాలా. మీకు నైట్ డ్యూటీ వేయడం కానీ ఎక్కడికైనా రమ్మన్నప్పుడు ఎందుకు రావాలా ఏంటిదని క్వశ్చన్ మార్క్ వేయడం నేర్చుకోవాలా. ప్రతిదానికి ఎందుకు, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఎందుకు అని క్వశ్చన్ మార్క్ వేసినప్పుడే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఆ ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ దాన్ని క్వశ్చన్ వేసుకోవాలా. అర్థమైందా? అంటే ఎవరినైనా పూర్తిగా నమ్మకుండా అసలు కారణం ఏంటిది, ఎందుకు అనేది నేర్చుకోండి. క్వశ్చన్ మార్క్ వేసుకుని నేర్చుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఏదో ఇట్లా వచ్చేసేయండి, ఇంకో ఇటు డ్యూటీ ఉన్నది, రేపు పని ఉన్నది, లేకుంటే కాలేజీలో హోంవర్క్ ఉంది, అది ఉంది, ఇటు ఉంది, మనం హోంవర్క్ వేసుకుందాం, కమెంట్ స్టడీ చేద్దామన్నా కూడా మీరు క్వశ్చన్ వేయండి. ఎందుకు నేను రావాలా, నేనే ఎందుకు రావాలా, నేను ఇంట్లో కూడా చదువుకోవచ్చు కదా అని క్వశ్చన్ మార్క్ వేయడం ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాల్సిన విషయం. నెక్స్ట్ 6th వన్, రిలేషన్ అంటే ఒక బంధం. ఫస్ట్ మీరు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారనుకో, అక్కడ అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఏమని కలుపుకెళ్తారు, అన్న, తమ్మ, లేకపోతే బాబాయ్, లేకపోతే పిన్ని అని ఒక రిలేషన్స్ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మీ తోటి పనిచేసే వ్యక్తి అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక రిలేషన్తో పిలండి. అన్నయ్య అని పిలిస్తే వాళ్ళకు అర్థమైపోతుంది మీరు ఏం కోరుకుంటున్నారు అనేది, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అనేది వాళ్ళ నుంచి రాదు. అందుకే ఒక రిలేషన్ అనేది కలపండి. పెద్ద వ్యక్తి ఉన్నాడు అనుకో బాబాయ్, లేకుంటే చిన్న వ్యక్తి ఉన్నాడు అనుకో తమ్ముడు అని ఒక రిలేషన్ని మెయింటైన్ చేసి వెళ్ళండి. మీ రిలేషన్ మెయింటైన్ చేయకుండా పేరుతో పలుకుతూ ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఫ్యూచర్గా ఖచ్చితంగా వస్తుంది. ఏ ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఎక్కడున్నా ఒక రిలేషన్ మెయింటైన్ చేయండి. దాన్ని ఏమనండి, అన్నయ్య అనండి, లేకపోతే బ్రదర్ అనండి, లేకపోతే తమ్ముడు అనండి, ఏదో ఒకటి రిలేషన్ మెయింటైన్ చేసి వెళ్ళండి. కానీ గుడ్డి కావాలని ఒక ఫ్రెండు లేకపోతే ఇతను నాకేదో కావచ్చు అనే ఫీలింగు ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకండి. అందరినీ ఒక రిలేషన్ మెయింటైన్ చేసేయాలా. నా అన్న అవుతాడు, ఇతను బాబాయ్ అవుతాడు, అట్లా అన్నీ ఒకటి మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అలాంటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఖచ్చితంగా ఈ విషయం ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిందే. వెళ్ళగానే రిలేషన్ మెయింటైన్ చేయాలా, నవ్వుతూ మాట్లాడాలా, వాళ్ళకు ఒక వరుస అనేది పెట్టాలా. నాకు అన్నయ్య అవుతాడు, నాకు తమ్ముడు అవుతాడు అని ఒక వరుస పెట్టడం ఖచ్చితంగా మర్చిపోవద్దు. నెక్స్ట్ 7th, ఆలోచన అనేది ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా ఆలోచించాల్సింది. మిమ్మల్ని ఎక్కడికి రమ్మన్నారనుకో, అక్కడ ఎందుకు రావాలా, అసలు పోతే ఇదంతా కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలా. లేకపోతే ఒక వ్యక్తి మనతో క్లోజ్గా మెయింటైన్ చేస్తుండు, లేకపోతే మనం చాలాసార్లు కలుస్తుండు, ఎందుకు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి వ్యక్తి ఇతను, మంచి వ్యక్తా కాదా అని మనం రియలైజేషన్ చేసుకోవాలి. అసలు మనం ఒకట ఆలోచించుకోవాలా. ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాని గురించి ఎందుకు ఇబ్బంది పెట్టగలుగుతున్నాడని మనము వెరిఫికేషన్ చేస్తున్నతోనే మనము ముందుకు వెళ్ళాలా. ప్రతి ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మీరు పనిచేసేటప్పుడు కానీ చదువులో కానీ ఖచ్చితంగా ఆలోచించాలా. అతని లైట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో ప్రమాదం అనేది వస్తుంది. ఎవరితో అయినా ఇతను లోపల ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉన్నాడు, అసలు నిజంగా ఇతను ఓపెన్గా చెప్తుండా, లోపలైనా దురుద్దేశము ఉంచుకున్నాడా అని మీరు ఒకసారి ఆలోచించాలా. ఏ పని చేసినప్పుడైనా సరే ఒకసారి ఆలోచించే మీరు అడుగు ముందుకు వేయాలా. ఆలోచించకుండా గుడ్డిగా ఇట్లా చేస్తే అదేమో సామెత అంటారు, గుడ్డి ఎద్దొచ్చి సేను మొత్తం మేసినట్టు. మీరు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి మరి ఏం చేయాలా, ఎలా వేయాలా, ఇతను నమ్మొచ్చా, నమ్మరాదా, మరి ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా వెళ్తే ఏమవుతుంది అని మీరు ఏ పని చేయబోతున్నారో అది ఒక 1 స్టెప్ ముందే మీరు థింక్ చేయాలి, ఆలోచించాలి. ఆలోచించినాకనే ఏ పనైనా ఖచ్చితంగా చేయాలి. ఆలోచన లేనిది ఎలా పడితే అలా రమ్మనని వెళ్ళడము, లేకపోతే వర్క్ ఏమైనా చేయడము అని కాకుండా ప్రతిదానికి ఆలోచించాలి. ఆలోచించే డిసిజన్ తీసుకోవాలా. ఒక్కసారి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు. నెక్స్ట్ 8th వన్, ధైర్యం. చూడండి, మీరు ఎక్కడ వర్క్ చేసినా ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలా. ధైర్యంగా ఉన్నప్పుడే ఎవరు మన దగ్గరికి రారు, మనము వాళ్ళని ఏదైనా చేయొచ్చు. మనం భయపడకుండా ధైర్యంగా ఉన్నప్పుడే ఏ జాబ్ అన్నా సరిగ్గా
చేయొచ్చు. భయం ఉన్నప్పుడు చూసి వాళ్ళకి తెలిసిపోతుంది. తినని ఏమన్నా పడుతుంది అని తిట్టడం కానీ, మేము వేసి వెక్లీ చేసిన జోకులు వేయడం కానీ, అక్కడిక్కడ టచ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటాడు. కాబట్టి మీరు మొదట ఏం చేయండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళు చేసే పనికి ధైర్యంగా ఎదుర్కోండి. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీకు. ధైర్యంగా ఫస్ట్ ఎక్కడ వరకు వేస్తున్నా మరి ఏదైనా అన్నా కూడా ధైర్యంగా మీకు చెప్పాలా. 10 మందికి మూడు లేసి ఈ వ్యక్తి ఇలా చేస్తుండు, ఇది నాకు నచ్చదు, ఇట్లా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని ధైర్యంగా మీరు ఉండాలా. లేక భయంగా ఉన్నప్పుడు మిమ్మల్ని తక్కువ చులుకనగా తీసుకుంటారు. ఏ అమ్మాయి నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు, ఏం తెలియదు, ఇంతే ఉంటుందని ఖచ్చితంగా వాళ్ళు చులకన అయిపోతారు. చులకనైనప్పుడు వాళ్ళు నేను అడ్వాన్స్గా తీసేసుకుంటారు. వాళ్ళు ఇతను ఏం చేసినా భరిస్తలే అనేసి మీ అధికారం చెలాయించడం కానీ లేకపోతే నిన్ను లోబడుచుకోవడం కానీ చేస్తారు. కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ నేను చెప్పాల్సింది అమ్మాయి లోపల ఉండాల్సింది ధైర్యం. ఈ ధైర్యం ఉంటేనే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వీటికి ఆలోచించుకొనే ఆ ధైర్యాన్ని ముందుకు వెళ్ళాలా. వాళ్ళకు ఒక్కసారి మన బెండ్ అనేది కావద్దు. బెండ్ అయినప్పుడు ఖచ్చితంగా మన ధైర్యము కోల్పోతాం. మన లైఫ్ అనేది వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ముఖ్యంగా ధైర్యంగా ఉండాలా. నెక్స్ట్ 9th వన్, ఎదిరించడం. చూడండి, ప్రతి అమ్మాయికి ఉండాల్సింది ఎదిరించడం. అనుకోకుండా మీరు ఇవన్నీ చేయడం కూడా మీకు అనుకోకుండా ప్రాబ్లం వచ్చేసింది. ఒక రూమ్లో ప్యాక్ చేసిండ్రు, ఏదో ఇబ్బంది పెడుతుండు, మిమ్మల్ని సింగిల్గా ఉంచుకొని మిమ్మల్ని ఫిజికల్గా వేధిస్తుండు. అలాంటి టైంలో మీకు ఉండాల్సింది ఎదిరించడం. చూడండి, ఒక పిల్లిని ఒక రూమ్లో వేసుకొట్టినా కూడా అది ఖచ్చితంగా మనం మీకు అటాక్ చేస్తుంది, కరుస్తుంది. మిమ్మల్ని కూడా సేమ్ అదే అనుకోండి. మీరు పిల్లి గారు పులి. కాబట్టి ఎప్పుడైనా సరే అటాకింగ్ రెడీ ఉండాలా. అమ్మాయిలు రోడ్డుపై వెళ్తే వెకిలి చేష్టలు చేసే అబ్బాయిలు ఎంతమంది ఉంటారు. వాళ్ళని ధైర్యంగా ఎదిరించుకునే శక్తి ఉండాలి. మనం ఒంటరిగా ఉన్నాం చూసి ఏ టైంలో ఉన్నా కొంతమంది మనపై దాడి చేయొచ్చు. దానికోసం సెల్ఫ్ డిఫెన్స్ కోసము చిన్నప్పటి నుంచే కరాటే నేర్చుకోవడం, పెద్దయినా కూడా కరాటే నేర్చుకోవచ్చు. కరాటే నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కరాటే రాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొన్ని ఐటమ్స్ మీ దగ్గర ఉంచుకోవాలి. స్ప్రే అనేది, అంటే స్ప్రే కొడితే కళ్ళు మండడం కానీ, చిన్న స్టిక్ ఉంటుంది, అది దాన్ని లాగితే చాలా పొడవు అవుతుంది, ఆ స్టిక్ కూడా ఉంచుకోవాలా. నెక్స్ట్ చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు. అవన్నీ కూడా అమ్మాయిల సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏమేమి ఐటమ్సో అవన్నీ కూడా కింద లింక్లో పెడతాను. అవన్నీ చిన్న ఐటమ్స్ కాబట్టి మీ పర్సులో ఒక పక్కకు మెయింటైన్ చేయాలా. పోలీసు వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ కూడా సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ నెంబర్స్ ఏవే ఉన్నాయో ఆ ఎమర్జెన్సీ నెంబర్స్ ఖచ్చితంగా సేవ్ చేసుకొని పెట్టాలి. వాళ్ళు మన పట్ల రాంగ్ బిహేవియర్ వేసుకుంటే వాటిని ఎదుర్కోవడానికి మొబైల్ యూజ్ చేసి వాళ్ళ గురించి మనం వాళ్ళ గురించి వీడియో తీయడం కానీ లేకపోతే వాళ్ళ రికార్డులు బయట పెట్టడం కానీ, తర్వాత మనల్ని ఏమైనా వేధించిండనుకో, వేధించినప్పుడు ఎట్లా ముందుకు వెళ్ళాలా, ఎట్లా ఎదిరించాలా అనేది కూడా ఖచ్చితంగా అమ్మాయిలకు ఉండవలసింది. మ్యాక్సిమం అమ్మాయిలందరూ ఒంటరిగా వెళ్ళకుండా ఎవరికి తోడు ఉండడానికి చూసుకోండి. ఏదైనా బయటికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినా అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళండి. ఇట్లా తీసుకున్నప్పుడు మీరు ఎదుర్కోగలుగుతారు. సింగిల్గా ఉన్నా కూడా ఎదుర్కోవడానికి కొన్ని ఐటమ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ ఐటమ్స్ ఉంటే చిన్న ఐటమ్సే చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అవి యూజ్ చేస్తే మీరు పత్తెర్పి అంటే మేము ఎవరైనా ఎదురుదాడి చేసినప్పుడు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, శారీరకంగా ఏదైనా చేసినప్పుడు కూడా మీరు దాంతో సెల్ఫ్ డిఫెన్స్గా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇలాంటి కాపాడుకున్న ఐటమ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి తన పర్సులో ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోవాలి. ఏదో లిప్స్టిక్, మేకప్ పౌడరు, మిర్రరు, క్రోమ్ కాదు. మీరు ఖచ్చితంగా ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఐటమ్స్ పర్సులో పెట్టుకోవాలి. వాటితో పాటు ఇవి కూడా ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయిలు ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం. కాబట్టి మీకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొన్ని ఐటమ్స్ పర్సులో పక్కకు పెట్టుకోండి. మీకు ఏ టైంలో అవసరం అవుతుంది. లాస్ట్ చివరిది 10వది, లక్ష్యం, టార్గెట్, గోల్. చూడండి అమ్మాయిలు, మీరు ఏం చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఎవరైనా డిస్టర్బ్ చేసినా చేయకున్నా మీ గోల్ మొత్తం, నీ టార్గెట్ మొత్తం నీ లక్ష్యం పైనే ఉండాలి. చాలామంది డిస్టర్బ్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. మన రోడ్ పంట వెళ్తే ఎన్నో కుక్కలు మరుగుతాయి. ప్రతి కుక్కకు ఆగిన రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటే మనతోటి కాదు. ఎవరిని మనం చులకన తీసుకోవద్దు. తీసేసుకొని వాళ్ళతో స్పెండ్ చేయడం కానీ, అరే నన్ను బెదిరించాడు అని వాళ్ళతో ఆగిపోవడం కానీ, వాళ్ళు మీకు ప్రపోజ్ చేశారని వాళ్ళకి బెండ్ అవ్వడం కానీ, అవన్నీ ఏం పెట్టుకోవద్దు. మీ గోల్ ఏంటిది? మీరు ఒక డాక్టర్ కావడం, లేకపోతే కలెక్టర్ కావడం, లేకపోతే ఒక ఐఏఎస్ కావడం, ఆ గోల్ని మాత్రమే వెళ్ళాలా మీరు. ఇలాంటి కుక్కలు ఎన్నో మరుగుతాయి, వాటిని ఏటిని పట్టించుకోవద్దు. ముందు ఏంటిదో ఆ గోల్ ప్రకారం వెళ్ళాలి. మీరు ఎప్పుడు మీకు 100% పడుకున్నా లేచినా కూడా ఆ గోల్ మీదనే మీ టార్గెట్ అండి ఉండాలా. అనవసరంగా పక్కలకి ఏదో గాలి అల్లర్లా అలాంటి సోకులకు ఇలాంటి సోకులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు ఇబ్బంది అవుతుంది. ఒకటి సిన్సియర్గా మీ గోల్ పట్ల, మీ లక్ష్యం పట్ల మీరు కష్టపడితే ఇవేవి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మీరు ఎలాంటి డిస్టర్బ్ అవ్వకుండా మీ ప్రయత్నాన్ని మీరు
చేసినప్పుడు మీ లక్ష్యం అనేది నెరవేరుతుంది. కాబట్టి మొదట మీ లక్ష్యాన్ని మాత్రం మీ మైండ్లో ఉంచుకోండి. పడుకున్నా లేచినా ప్రతి అమ్మాయికి మీ లక్ష్యమే కనిపించాలా, దానికోసం ఏం చేయాలా, ఎట్లా సాధించాలా అని మాత్రం కనిపిస్తుంది. ఇలాంటి పోకిరి అబ్బాయిలకు మీరు బెండ్ అయిపోయి వాళ్ళ నుంచి వేధింపులు గురయ్యి మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఒక లక్ష్యానికి వచ్చి మీరు ఒక టార్గెట్ అయినప్పుడు మీకు అంతకన్నా మంచి అబ్బాయిలు వస్తారు. అప్పుడు లైఫ్ని ఎట్లన్నా లీడ్ చేసుకోవచ్చు, ఎట్లన్నా లైఫ్ని నడిపేయచ్చు. బట్ ఏదో మీరు సాధించాలనుకొని ఎవరి చేతిలో పడి మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. ఒక్కసారి గ్లాస్ కింద పడ్డదనుకో మళ్ళీ అతుకోవడం ఎవరి వల్ల కాదు. అమ్మాయిల జీవితాలు కూడా అంతే. ఎవరి చేతుల్లో వేధింపులకు గురవడం బదులు మన లక్ష్యాన్ని మనం చేసుకుంటా వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నేను ఇప్పుడు చెప్పిన ఈ 10 పాయింట్స్ కూడా, ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి పాటిస్తే ఏ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఇవన్నీ పాటించాలని ముఖ్యంగా ధైర్యం కావాలా, ధైర్యంతో పాటు లక్ష్యాన్ని నెరవేర్చుకునే కావాలా, నిగ్రహం కావాలి. ఎవరేమైనా ప్రలోభ పెడతారు, కానీ ఇలాంటి ప్రలోభాలకు మనము లొంగద్దు. మన లక్ష్యం ఏంటిది, మన గోల్ ఏంటిది, మన టార్గెట్ ఏంటిది, అది మాత్రం సాధించాలి తప్ప వేటికో బెండ్ అయిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. ఇది మాత్రం ప్రతి అమ్మాయికి చెప్తున్నాను. రేపు మీరే వాళ్ళపై అత్యాచారాల కేసులు లేకపోతే ఏదో కేసులు మీరే పెడుతుంటారు, పెట్టినా కూడా మీ లైఫ్ అనేది తిరిగి రాదు. మీరు ఒకరికి బెండ్ అయిపోయి అనవసరంగా జీవితాన్ని నాశనం బదులు ముందే ఫస్ట్ మీ జాగ్రత్తలో మీరు ఖచ్చితంగా ఉండాలా. అలా జాగ్రత్త ఉన్నప్పుడే మీరు లైఫ్లో ఏదైనా సాధించుకోగలుగుతారు. నేను ఇప్పుడు చెప్పిన 10 పాయింట్స్ ప్రతి ఒక్క అమ్మాయి పాటించండి. అప్పుడు మీ జీవితం సక్సెస్ కాకపోతే ఒక అన్నయ్యగా నన్ను అడగండి, అన్నయ్య మీరు చెప్పింది సాధించిన అయినా కానీ నేను ఇలా అయ్యాననే విషయాన్ని నాకు గుర్తు చేయండి. నేను చెప్తాను ఖచ్చితంగా ఈ 5 పాయింట్లు పాటిస్తే ఎలాంటి ప్రాబ్లం అనేది ఏ అమ్మాయికి రాదు. ఒకవేళ ఈ 10 పాటించి నాకు చెప్పండి. ఒకవేళ మన వీడియోస్లో కింద కామెంట్ చేయండి, అన్నయ్య మీరు చెప్పినట్టు 10 పాయింట్స్ పాటిస్తున్నా, నా లైఫ్లో ఏది ఉండదని మీరే ఖచ్చితంగా నా వీడియో కింద కామెంట్ చేస్తారు. ఈ రోజు కాకుండా మీరు పాటించి నెలకో సంవత్సరంకో ఒక మీరు టార్గెట్ రీచ్ అయినాకైనా సరే ఈ వీడియో చూసి మీరే కామెంట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఇది నేను చెప్పే మాటలు కాదు, మీ మనసు నుంచి వచ్చే మాటలు. ఎనీ టైం పడుకున్నా లేచినా ఒకటి మాత్రం ఈ 5 పాయింట్లు అనేది గుర్తుంచుకోండి. ఓకే అమ్మాయిలు అందరికీ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్లో మీ టార్గెట్ ఏంటో సాధిస్తారు. ఆఫీస్లో పనిచేసే వాళ్ళైనా సరే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఓకే గర్ల్స్ బాయ్.